హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మిక్సీలో వేసిన పిండితో కూడా ఇడ్లీలు ఇలా మెత్తగా రావాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఈ ఇడ్లీకి కాంబినేషన్గా పల్లీలు, కొబ్బరి ఇవేమీ లేకుండానే టేస్టీ పల్చటి చట్నీని కూడా చూపించబోతున్నాను. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారి రుచి చూపించారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇడ్లీ కావాలంటారు. 100% నేను గ్యారంటీ. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉంది అనేది. తప్పకుండా ఇక్కడ నేను చెప్పే టిప్స్ని పాటిస్తూ ఒక్కసారైనా సరే ఈ రెండిటి కాంబినేషన్ని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెత్తటి ఇడ్లీని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మీకు ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా అంతే మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా మినపగుళ్ళని సగ్గుబియ్యాన్ని వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ రెండింటిని ఒక 4 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు. అంతకన్నా ఎక్కువసేపు నానపెడితే మీకు మినపప్పులో ఉండే జిగురంతా కూడా పోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని తీసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పుల కొద్దిగా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఇడ్లీ రవ్వని లావుగా ఉన్నది తీసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది గట్టిగా వస్తాయి. ఎప్పుడైనా సరే చూసుకొని సన్నగా ఉండే ఇడ్లీ రవ్వనే తెచ్చుకోండి. నేను ఇక్కడ ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వని యూస్ చేస్తానో కూడా ఈ వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఇడ్లీ రవ్వని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇందులో నీళ్ళని పోసుకొని ఇడ్లీ రవ్వని ఇలా చేత్తో బాగా పిసుకుతూ కనీసం 2-3 సార్లు ఇడ్లీ రవ్వని కడగండి. ఇలా ఉప్పు వేసుకొని ఇడ్లీ రవ్వని కడగడం వల్ల ఇడ్లీ రవ్వ బాగా శుభ్రమైపోయి మనకి ఇడ్లీ అనేది బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. సో ఇడ్లీ రవ్వని ఇలా పిసికిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేశారంటే రవ్వ కిందకి వెళ్ళిపోయి నీళ్లు పైకి తేలుతాయి. ఆ నీళ్ళని వంచేయండి. ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా ఇడ్లీ రవ్వని కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని మరొక టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇడ్లీ రవ్వను కూడా మినపగుళ్ళతో పాటుగా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే ముందు కూడా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని నానబెట్టుకున్నారనుకోండి, ఇడ్లీ రవ్వలో ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మురికి మిగిలి ఉంటే అదంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. సో 4 గంటల తర్వాత మీకు మినపగుళ్ళు చూపిస్తున్నాను చూసారా, చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా ఇడ్లీ రవ్వ కూడా చూసారా చక్కగా నానిపోయి రవ్వ ఈ గిన్నెకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్లు పైకి తేలుతాయి. నీళ్ళపైన ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూసారా, మనం ఉప్పు వేసుకోవడం వల్ల మిగిలిన మురికంతా కూడా ఇలా నీళ్ళపైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసుకొని రవ్వని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం 4 గంటల ముందు నానబెట్టుకున్న మినపగుళ్ళు సగ్గుబియ్యాన్ని వేసుకొని తగినన్ని నీళ్లు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇడ్లీ కోసం మినప్పిండి అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా పిండి కన్సిస్టెన్సీ కూడా మరీ గట్టిగా లేకుండా చూసారా ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా గట్టిగా పిండేసి ఇడ్లీ రవ్వని ఈ మినపరుబ్బులోకి వేసేసుకోండి. ఇదే విధంగా రవ్వ మొత్తాన్ని కూడా గట్టిగా పిండేసుకొని ఈ మినపరుబ్బులోకి వేసుకోవాలి. అలాగే చాలామంది మీరు ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వని యూస్ చేస్తారని నాకు కామెంట్స్ చేస్తున్నారు. నేను రెగ్యులర్గా అయితే ఇడ్లీ రవ్వని లూజ్గా అంటే హోల్సేల్ షాప్స్లో దొరుకుతుంది కదా, అది చూసుకొని సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని చూసి తెచ్చుకుంటూ ఉంటాను. కానీ ఒక 2 నెలల నుంచి ఒక ఇడ్లీ రవ్వని టెస్ట్ చేశాను. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని ఒక బ్రాండ్ని చూద్దామని చెప్పేసి విజయ్ గోల్డ్ ఇడ్లీ రవ్వని
యూస్ చేస్తున్నాను. ఈ ఇడ్లీ రవ్వతో కూడా ఇడ్లీలు చాలా బాగా వస్తున్నాయి. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, చాలామంది రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారని నేను ఇడ్లీ రవ్వను టెస్ట్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. విజయ్ గోల్డ్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు బాగా వస్తున్నాయి, ఒకసారి ట్రై చేయండి. సో ఇలా రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసిన తర్వాత ఈ రవ్వని అలాగే మినపరుప్పుని రెండింటిని కూడా చేత్తోనే బాగా కలుపుకోండి. ఎక్కడా కూడా రవ్వ ఉండలు లేకుండా ఉండేటట్లుగా చూసుకోండి. పిండిని ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి మనకి చక్కగా పులుస్తుంది అనమాట. సో పిండి అంతా కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లో పెడితేనే మీకు పిండి అనేది పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా ఇలా డబల్ సైజులో పొంగుతుంది అనమాట. ఇలా పొంగితేనే మీకు ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇడ్లీ పిండి చూడగానే మనకు అర్థమైపోతుంది ఇడ్లీ ఎలా వస్తాయి అనేది. ఇలా బాగా పులిసింది అనుకోండి, ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లో పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఒకవేళ ఇడ్లీ పిండి మొత్తం కూడా ఈరోజు మీరు యూజ్ చేసుకోకపోతే ఇందులో నుంచి కావాల్సినంత పిండిని తీసుకొని అందులో మాత్రమే ఉప్పును వేసుకొని కలుపుకోండి. అప్పుడు మిగిలిన పిండిని రెండవ రోజు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ అన్ని నీళ్ళని ఈ ఉప్పు మీద వేసేసుకొని ఈ ఉప్పు పిండి అంతా కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. అలాగే నేను ఇక్కడ పింక్ సాల్ట్ని యూస్ చేస్తాను. సాల్ట్ గురించి కూడా చాలామంది కామెంట్స్ చేశారు. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మరీ గట్టిగా అలాగే మరీ పలుచగా ఉండకూడదు, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇడ్లీలు మీకు గట్టిగా వచ్చేస్తాయి అనమాట. అందుకని పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లోనే మరిగించుకోండి. ఈ నీళ్ళు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో ఇలా 1 చుక్క నూనెను వేసుకొని ఈ నూనెని ఇడ్లీ ప్లేట్లకు ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ ఉడికిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇలా మీకు కావాల్సిన ప్లేట్లలో నూనెను గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఈరోజు 3 ప్లేట్లలో ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కావాల్సినన్ని ప్లేట్లలో ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఈ ప్లేట్లు పెట్టుకునే ముందుగా ఫస్ట్ ఒక ఖాళీ ప్లేట్ని పెట్టుకోండి. ఇలా ఖాళీ ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీరు పొరపాటున ఇడ్లీ పాత్రలో నీళ్ళని ఎక్కువ వేసుకున్నా కూడా ఇడ్లీ పాడవకుండా ఈ ప్లేట్లోకి నీళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న నీళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇలా ఒక ఎంటీ ప్లేట్ని పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ ఈ ఇడ్లీ ప్లేట్లో ఇక్కడ ఇడ్లీ పెట్టుకునే ప్లేస్ ఉంది కదా, ఈ ఇడ్లీ పెట్టుకునే ప్లేస్కి పైన మనం పెట్టుకునే ప్లేట్లో రంధ్రాలు వచ్చేటట్లుగా పెట్టుకోండి. అంటే ఇడ్లీ పైన రంధ్రాలు అలాగే రంధ్రాల పైన ఇడ్లీ, ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లని సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకుంటే ఈ రంధ్రాల్లో నుంచి స్టీమ్ అంతా కూడా ఈవెన్గా వచ్చి ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మీకు ఏ ఒక్క ప్లేట్ ఇడ్లీ కూడా చెడిపోకుండా బాగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఈ ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ని పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఇడ్లీని ఉడికించుకోండి. ఈ ఇడ్లీ ఉడికేలోపు మీకు నేను పల్లీలు కొబ్బరి లేకుండానే పల్చటి టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని కూడా జస్ట్ 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకని ఒక 8 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అదే మీరు కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి తీసుకుంటే ఒక 10 నుంచి 12 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ చట్నీ కోసం అస్సలు రంగు మారకూడదు, జస్ట్ మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఇక నేను మీకు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా మెత్తబడి పచ్చిమిర్చి పైన కూడా ఇలా తెల్లగా వచ్చేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని
ఇందులోకి అరకప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. కొంచెం ఇలా చూసారా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకుంటూ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని ఈ ఆవాలు మినపగుళ్ళని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఆవాలు మినపగుళ్ళు వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక సాంబార్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం ఇలా సాంబార్ ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా దీన్ని చెన్నైలో ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. తన్నీ చట్నీ అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాంబార్ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించి, సో ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కనీసం ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ ఒక గ్లాసు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఇంకొక 2 గ్లాసులు వేసుకొని కలుపుకోండి. ఈ చట్నీని బాగా పలచగా ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ చట్నీని ఉడికించకూడదు. మనం తాలింపు వేసుకొని ఇలా నీళ్లు వేసుకొని కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, పల్లీలు కొబ్బరి లేకుండా చాలా టేస్టీగా ఉండే మధురై తన్ని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ ఇడ్లీలోకైనా, పునుగుల్లోకైనా, వడలోకైనా ఎందులోకైనా సరే సెట్ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీ చూపిస్తున్నాను చూసారా. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇలా ఇడ్లీ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీలని ఉడికించిన వెంటనే తీసేసారంటే ఇడ్లీ మనకి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని స్పూన్తో ఇలా తడి చేసుకొని అప్పుడు ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా ఇడ్లీ ప్లేట్ల నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టేస్టీ తన్నీ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారా, ఎంత స్పాంజీ లాగా ఉందో. లోపల చూసారా ఇలా ఎయిర్ గ్యాప్స్ లాగా వస్తే మనకి ఇడ్లీ చాలా మెత్తగా ఉన్నట్లు. ఈ ఇడ్లీని ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకైనా సరే ఒక్కసారి పెట్టి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇడ్లీ అంటే వంక పెట్టకుండా తినేస్తారు. అంత మెత్తగా ఉంటాయి. మరి వడ అంటే ఏముంది, మినపప్పుని నానబెట్టి గ్రైండ్ చేసేసుకొని నూనెలో వేసేస్తే వడ అయిపోతుంది కదా. దీనికోసం మళ్ళీ స్పెషల్గా వీడియో కావాలా అనుకోవద్దు. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కొలతల్ని కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా హోటల్లో ప్రిపేర్ చేసే విధంగా వడ తయారవుతుంది అనమాట. వడ చూసారా, పైన క్రిస్పీగా లోపల చక్కగా గుల్లగా స్పాంజీలాగా ఉంటుంది. ఇక్కడ మీకు వడ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, హోటల్లో ప్రిపేర్ చేసే ఈ వడ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ హోటల్ స్టైల్ వడను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే ఈ మినపగుళ్ళు ప్లేస్లో బద్ద మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఈ గిన్నెలోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు పొట్టు ఉన్న మినపబద్దలను వేసుకోండి. ఇలా 2 కప్పుల మినపగుళ్ళకి అరకప్పు మినపబద్దలు వేసుకోవడం వలన మనకి వడ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే వడ హార్డ్గా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. హోటల్స్లో ఇలా కొంచెం మినపబద్దలను వేసి ప్రిపేర్ చేస్తారనమాట. ఈ మినపప్పును కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని కూడా మినపగుళ్ళతో పాటుగా ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు మినపప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి చక్కగా నానిపోయింది.
అదేవిధంగా పొట్టు ఉన్న మినపప్పు కూడా 5 గంటలకి చూసారా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు వీటిని గట్టిగా చేత్తో ఇలా పిసుకుతూ వీటిపైన ఉన్న పొట్టుని తీసేసేయండి. అయితే పొట్టు మొత్తం తీసుకోకుండా ఒక 80% తీసేసారంటే మనకి కొంచెం పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు వల్ల ఈ వడ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో నేను కూడా చూసారా ఒక 80% మాత్రమే ఈ మినపప్పు పొట్టుని తీసేసి మిగిలిన పొట్టుని అదే విధంగా ఉంచేసాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళని సగం వరకు వేసుకోండి. అదేవిధంగా మనం పొట్టు మినపప్పును కూడా నానబెట్టుకున్నాం కదా, ఆ మినపప్పును కూడా సగం వరకు వేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్ళని వేసుకొని పిండిని కొంచెం గట్టిగా అలాగే బాగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ ఇస్తూ అప్పుడు పిండిని గ్రైండ్ చేసుకోండి. కంటిన్యూగా మిక్సీని ఆన్ చేసి అలా ఉంచేసారంటే పిండి మనకి వేడైపోతుంది, ఫ్లఫీగా రాదనమాట. అందుకని మిక్సీని ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ పిండిని చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే చక్కగా అంతా పిండిని ఒకేసారి గ్రైండర్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అందరి దగ్గర గ్రైండర్లు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఈరోజు నేను ఇలా మిక్సీలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మినపప్పుని అలాగే మినపగుళ్ళని కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ పిండి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక అరగంట సేపు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన పిండి మనకి చక్కగా స్టిఫ్గా తయారవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం ఈ వడలను ప్రిపేర్ చేసుకుంటే మనకి వడ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా వడ పై లేయర్ క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. వడ పిండిని గ్రైండ్ చేసిన వెంటనే వడలు వేసుకోకుండా ఇలా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మాత్రమే వడలు వేసుకుంటే మీకు హోటల్లో ప్రిపేర్ చేసే వడలాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ ఒక అరగంట సేపు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా మనం ప్రిపేర్ చేసుకున్నప్పటికన్నా కానీ అరగంట తర్వాత పిండి చూసారా ఇలా గట్టిగా స్టిఫ్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మీరు కావాలంటే మొత్తం అంతా కూడా ఒకేసారి యూస్ చేసుకోవచ్చు. బట్ నాకైతే పిండి ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడ సగం పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ సగం పిండి తీసుకున్నది నెక్స్ట్ డే మనం చక్కగా గారెలు వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలో ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే అల్లం పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనకి వడ పై లేయర్ అనేది బాగా క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండి, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను నేను. మీరు ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి ఉన్నా సరే వేసుకోవచ్చు. లేదు బియ్యం పిండి అసలు లేదు అనుకుంటే మీరు మినపగుళ్ళని నానబెట్టుకునే దానిలోనే ఒక గుప్పెడు బియ్యాన్ని వేసుకొని కూడా నానబెట్టుకోవచ్చు. అలా కూడా మీకు వడ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా బియ్యం పిండిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సాల్ట్ని చెక్ చేసుకొని మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ పిండిని కనీసం ఒక 3-4 నిమిషాల పాటైనా సరే బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మనకి పిండి అనేది బాగా లైట్గా తయారవుతుంది. అదేవిధంగా ఫ్లఫీగా కూడా అవుతుంది అనమాట. అలా ఫ్లఫీగా వస్తేనే మనకి వడ అనేది చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా కలిపిన తర్వాత పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మనం కలుపుకున్న పిండిని ఇలా కొంచెం చిన్న పిండి ముద్ద వేసారంటే చూసారా నీళ్ళ పైన పిండి ముద్ద అనేది వెంటనే ఇలా పైకి తేలాలన్నమాట. ఇలా పైకి తేలితేనే మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థము. ఒకవేళ మీరు కలిపిన పిండి నీళ్ళల్లో ఇలా పైకి తేలకుండా నీళ్ళ కింద అడుగు భాగానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మీరు పిండిని బాగా కలుపుకోవాలని అర్థం. అప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకొని కలుపుకొని
పిండిని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని పిండి ముద్ద ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే మనం వడలను వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వడ వేసుకోవడం కోసం చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకొని, మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే పిండిని చూసారా, ఇలా ఒక సైడ్ నుంచి చేతిని ఇలా గుంటలాగా పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకొని నెమ్మదిగా చేతిలోనే ఒక చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టారంటే మనకి చక్కగా ఈ వడ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసిన వడని నెమ్మదిగా నూనెలో వేసుకోవడమే. అదే మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ, పాల ప్యాకెట్ కవర్ని కానీ, లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, అరిటాకుని కానీ తీసుకొని దీన్ని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఈ పిండిని కొద్దిగా క్వాంటిటీలో తీసుకొని ఫస్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేసి ఆ తర్వాత దీన్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వడ తయారైపోతుంది అనమాట. మీరు కావాలంటే టీ స్టైనర్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూడాలి అంటే నేను ఇంతకుముందు ఇన్స్టెంట్ వడ చేసినప్పుడు ఆ వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఎలా వీలైతే అలా వడల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిని యూస్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఈ ఐరన్ కడాయిని ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను, నాకు బాగా ఉపయోగపడుతుంది. మీలో ఎవరికైనా కావాలంటే దీని వివరాలన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నూనె డీప్ ఫ్రైకి సరిపడా పోసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత మనం ఇందాక చూపించినట్లుగా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో వడలు ప్రిపేర్ చేసుకొని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. ఇలా కడాయికి సరిపడా మాత్రమే వడల్ని ఫ్రీగా వేసుకున్నారంటే చక్కగా వేగుతాయి. ఇలా వడలను వేసుకున్న తర్వాత మంటని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వడలు వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాల పాటు వడ ఒకవైపు కాలిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిప్పుకొని చక్కగా ఈ రెండో వైపు కూడా వడల్ని కాల్చుకోండి. ఈ వడల్ని మీరు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే వడ క్రిస్పీగా రాదు, అంతేకాకుండా వడ అనేది పైన మంచి రంగు వస్తుంది, లోపల పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట. అందుకని నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో మొత్తానికి వడ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా వడలు వేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నారనుకోండి, చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక వడని చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, సౌండ్ వస్తుంది కదా. అదేవిధంగా మీకు ఒక్క చుక్క నూనె కూడా పీల్చవు, వడలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు వడలను ట్రై చేసి చూడండి. అలాగే వడను తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి, లోపల ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా. వడ చూస్తుంటే ఎవరికైనా ఖచ్చితంగా తినాలనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో తప్పకుండా ఈ హోటల్ సీక్రెట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.